అటువంటి టంకారం చేస్తాడు ఆ ధనస్సులోంచి. టంకారం వింటేనే పారిపోతారు. ఆయనకి తెలియని అస్త్రం లేదు. ఎంత దూరంలో ఉన్న శత్రువు మీదైనా అస్త్ర ప్రయోగం చేస్తాడు. సవ్యసాచి 2 చేతులతో బాణాలేస్తాడు. అటువంటి వాడు సురరాజసుతుండట ధన్వి. శాస్త్రమోద్వేజకమైన విల్లు గాంధీవము విల్లు ఎట. పట్టుకునేటటువంటి విల్లు ఎటువంటిది? గాంధీవాన్ని పట్టుకుంటాడు. ఫోన్లేండి ఇన్ని పట్టుకుంటాడు కానీ పాపం రథం సరైంది లేదు, సారథి లేడు అందామా? సర్వభద్ర సంయోజకుడైన సారథి చక్రియట. ఎవరా సారథి? సర్వకాలములయందు భద్రత కల్పించి అర్జునుణ్ణి రక్షించుకోవడమే ప్రయోజనంగా పెట్టుకున్నటువంటి మహామహిమాన్వితుడైనటువంటి యోగ పురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మ సారథి. పోన్లేండి ఈయన ఒక్కడే ఇంత గొప్పవాడైనా కొంచెం ఆదమరిపించి కొట్టారు, అభిమన్యుణ్ణి కొట్టినట్టు అందామా? ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తోడు వచ్చునట. ఎప్పుడు అర్జునుడి పక్కన ఎవరుంటారు? బ్రహ్మాండమైనటువంటి గద పట్టుకుని గిర్ర 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 తిప్పుతూ ఒక్క గదాదండంతో ఒక దెబ్బ వేశాడా ఏనుగుల కుంభస్థలాలు బద్దలైపోతాయి. అటువంటి ఉగ్ర గద పట్టుకుని తిరిగేటటువంటి భీముడు ఆ అర్జునుడి పక్కన తోడుగా వస్తుంటాడు. ఉగ్ర గదాధరుండు భీముడయ్యాజికి తోడు వచ్చనట. వీరికి ఆపత కల్గుటకేమి చిత్రమో, వీళ్ళ కొడుకులు చచ్చిపోయారు. ఏం ఆశ్చర్యం! కొన్ని సహజ మరణం కాదు, ఒక్క శత్రువు వచ్చి రాత్రి చంపేతలు మనిషిడు. ఏమి ఆశ్చర్యం రా! కష్టం కాలోహి దురతిక్రమ. ఇది అశ్వత్థామ రూపంలో వచ్చిందా, కాల రూపంలో వచ్చిందా? కాల రూపంలో వచ్చేసింది. వచ్చేసి దుఃఖం వచ్చింది. కాబట్టి ఇంత గొప్ప అర్జునుడు, ఇంత గొప్ప గాంధీవం, ఇంత గొప్ప కృష్ణ పరమాత్మ, ఇంత గొప్ప భీముడు, అంతరాజు ధర్మజుడు, ఇంకింతకన్నా రక్షణ ఉన్నవాళ్ళు ప్రపంచంలో ఉన్నారా? అట్లాంటి వాళ్ళ పిల్లలే బతకలేదు. వీళ్ళకి ఆపద కల్గుటకేమి చిత్రమో, వీళ్ళకి ఆపద రావడం ఏమిట్రా అని ఇప్పుడు అంటాడు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు వ్యాసుడు. మీరు ఈ కంటికి కనపడేటటువంటిది అనుకోండి, మీరు యుద్ధం చేస్తారు. లేదు మీకు తెలుసున్న విషయం అనుకోండి, తప్పుకుంటారు. మీకు ఏ ఆపద వస్తోందో, ఏ కష్టం వస్తోంది అనేటటువంటి విషయం అసలు మీకు తెలియనే తెలియదు. ప్రతిరోజు సంతోషంగా ఉండాలని ఎవడైనా కోరుకుంటాడు, అంతేకాని ఇవాళ నాకు గొప్ప ఆపద చేయాలి పరమాత్మ అని ఎవ్వడూ కోరుకోడు. గుళ్ళోకి వెళ్ళినవాడు ఎవడైనా అలా దండం పెడతాడేంటి? ఎవ్వడు దండం పెట్టాడు. ఎవరు కోరుకున్నా ఏం కోరుకుంటాడు? అయ్యా నా జీవితం సుఖంగా వెళ్ళిపోయేటట్టు చూడు. నువ్వు సుఖంగా వెళ్ళిపోవాలి అనుకుంటే ఆ సుఖానికి ఆలంబనమైన ధర్మం నువ్వు చెయ్యాలి. చేసేది అధర్మం, కావలసింది సుఖం. ఎలా కుదురుతుంది? కుదరదు. నీకేమో స్వీట్ తింటే అనారోగ్యం వస్తుందని డాక్టర్ గారు చెప్తున్నారు. నువ్వు తినేవన్నీ స్వీట్లే, నీకు ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది? ఉండదు. నువ్వు చేసేదంతా అధర్మం. నువ్వు సుఖంగా ఉండమంటే ఎక్కడ ఉంటావు? నీకు దుఃఖమే ఉంటుంది. కాబట్టి కాలములో కాలరూపమునందు పరమేశ్వరుడు కూర్చుని ఫలితములను ఇస్తాడు. ఈ కంటికి దొరుకుతాడా? ఈ కంటికి కనపడ్డం. మీరు ఎవరి మీద యుద్ధం చేస్తారు? వార్త వినపడుతుంది అంతే. అప్పటి వరకు చాలా సంతోషంగా ఉంటాడు. ఏదో ఒక వార్త వచ్చేస్తుంది అంతే, దుఃఖంలో మునిగిపోతాడు. ఎందుకు మునిగిపోయాడు? కాలంలో వచ్చేసింది ఆ వార్త. ఏదో ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి ఈ వార్త వాడికి చేరి వాడు కష్టం అనుభవించాలి పరమాత్మ నిర్ణయం చేసేసాడు. అలాగే ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి వాడొక వార్త విని వాడు సంతోషపడిపోవాలి ఈశ్వరుడు నిర్ణయం చేసేశాడు. ఆ వార్త మీరు వింటారు. కాబట్టి ఏమవుతోంది? పరతంత్రాణ, మీరు చేసేది ఏమీ లేదు. ఈశ్వరుడు ఎలా నిర్ణయిస్తే అలా జరిగిపోతోంది. ఇప్పుడు చెప్పండి, మీ సుఖదుఖములకు మీరు కారణమా, ఈశ్వరుడు కారణమా? ఈశ్వరుడు కారణము. ఈశ్వరుడు స్వతంత్రుడై మిమ్మల్ని నిష్కారణంగా సుఖదుఖాలు పెడుతున్నాడా? మీరు చేసినటువంటి ధర్మాధర్మములను పాపపుణ్యములను బట్టి సుఖదుఖములను ఇస్తున్నాడు. కాబట్టి ఉపపాండవులు మరణించారంటే కాలాన్ని పాండవులు కూడా ఎదిరించలేకపోయారు భగవంతుడు సారథ్యం చేస్తుండగా. కాబట్టి ఇంక సామాన్యుడైనటువంటి వాడెంతరా? ఎప్పుడైనా ఓ చిన్న కష్టం వచ్చిందనుకోండి, వెంటనే బేలలైపోతారు కొంతమంది. నేను చాలా మందిని చూస్తుంటాను ప్రపంచంలో. వాళ్ళ జీవితాలు చాలా మంది కన్నా వడ్డించిన విస్తరులు. చాలా మంది ఈ దేశంలో మీరు ఎప్పుడైనా రాత్రి 2 గంటల వేళ, నేను అమలాపురంలో ఉపన్యాసాలు చెప్పి ఒకప్పుడు వస్తుండేవాడిని. వస్తుంటే మంచి శీతాకాలంలో పడుకొని ఉంటారు. అంతవరకు ఎందుకండి, నేను మొన్న తిరుపతి యాత్ర చేసి తిరుపతి నుంచి వస్తూ వస్తూ తిరుపతి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద ఒక చైర్లో కూర్చున్నాను, వెయిటింగ్ సీట్లో. ఆ రోజున శేషాద్రి బాగా లేటని. ఒక వ్యక్తి శరీర ఛాయ తెల్లగా ఉంది. తల్లితో జ్ఞానప్రసూనామ్మ గారితో అన్నాను కూడా ఆ రోజున,
కాళ్ళు కూడా మెరిసిపోతున్నాయి. ఇంతంత గడ్డాలు పెరిగిపోయి ముఖంలో తేజస్సు స్పష్టంగా కనపడుతోంది. బట్టలు ఎంత శుభ్రంగా ఉన్నాయో, కానీ అతను ఒక భిక్షుకుడు. ఇవాళ ఇల్లిల్లు తిరిగి భిక్షాటన చేసుకుంటున్నాడు. కూర్చోవడం కష్టంగా ఉంది, మాకు ఇంతంత దోమలు పొడిచేస్తున్నాయి. అంతమంది మధ్యలో ఆ సిమెంట్ బెంచీ కింద పడుకుని నిద్రపోతుంటే ఇంతంత దోమలు ఆ కంఠం మీద, ఈ కళ్ళ పక్కన, కణతల మీద పొడిచేస్తున్నాయి. పొడిచేస్తుంటే అతను అలా నిద్రపోతుంటే ఉండుండి ఆ దోమని ఇలా కొట్టుకుంటుంటే నాకు అతని ముఖం వంక చూస్తుంటే ఎంత వేదాంతం జ్ఞాపకానికి వచ్చిందో. ఇతను కూడా ఎక్కడో ఒక తల్లిదండ్రులకు పుట్టుంటాడు, ఎక్కడో పెరుగుంటాడు. శుభ్రమైన బట్ట కట్టుకోవాలి, ఒళ్ళు నీటిగా ఉంచుకోవాలని నిన్ను తెలిసాయి కాబట్టి ఒకప్పుడు ఏదో గౌరవనీయమైన బ్రతుకుంటాడు. కడుపున పుట్టినటువంటి పిల్లలు దగా చేసేస్తే ఒక ఆవిడికి ముష్టెత్తుకోవడానికి చేత కాక పరమ గౌరవనీయమైన వ్యక్తి నేను నిడదవోలు షటిల్ చేసే రోజుల్లో అక్కడ ఉన్న చంటి పిల్లల్ని ముద్దాడుతూ బాబు చెయ్యి చాపి బొత్తిగా అడుక్కోలేనండి అని నిలబడితే గవర్నమెంట్ అఫీషియల్స్ షటిల్ చేసేవాళ్ళు. అయ్యా నేను ఆ ఊరు పేరు చెప్పను, ఎందుకంటే గబుక్కున ఆవిడికి ఈ వార్త తెలిస్తే ఆవిడ బాధపడే అవకాశం ఉంటుంది, సభలో వాళ్ళు గుర్తుపట్టచ్చు. అందుకని ఆవిడ ఫలానా వ్యక్తి అండి, పిల్లలే ఆవిడ్ని మోసం చేసి రోడ్డు మీదకి గెంటేస్తే ఆవిడ బంగారం అంతా తీసేసుకుంటే పిచ్చి తల్లి ఎవరిని అడుక్కోలేక వీధుల్లోకి వెడితే గుర్తుపట్టేస్తారని రైలు ప్రయాణికుల వెంట తిరుగుతూ ఆ రైలుల్లో కూడా ఎక్కేటప్పుడు తెలియని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రమే ఆవిడ బాబు ఏమైనా సాయం చెయ్యండి అని కూడా నోటితో అడగలేదండి అని షెట్లర్స్ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుని ఓ రూపాయి 2 రూపాయలు ఇస్తే దాంతో టిఫిన్ తిని దాంతో జీవితం గడుపుకుంటూ ఆవిడ రైల్లో కనపడేది నాకు. మీరు ఆలోచించండి, కాలోహి దురతిక్రమ, ఎంతంత వైభవాలు అనుభవించినటువంటి వాళ్ళు అంతంత అటువంటి నీచమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఒకసారి నేను ఆశ్రమ శ్రావణి మన ఊర్లోనే ఉంది, నేను ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళాను. మా తల్లి అనురాధ గారు కూడా వచ్చారు ఆ రోజున. సంవత్సరాది నాడు అనుకుంటా. ఈ ఊర్లోనే ఉంటారు ఒక తల్లి, ఆవిడ పేరు నాకు జ్ఞాపకం లేదు, కానీ శరన్మేఘము అని పుస్తకం రాశారు. ఎంత చంటి పిల్లల్ని కాపాడినట్టు కాపాడతారు అక్కడ ఉన్న వృద్ధుల్ని. ఒక దుర్మార్గుడైన కొడుకు, నేను ఈ మాట అనడానికి ఏమీ వెనకంజ వేయట్లేదు, నేను తెలిసే ఈ మాట ప్రయోగిస్తున్నాను. తల్లిని అమ్మా నిన్ను దేవాలయానికి తీసుకెళ్తున్నానమ్మా అని చెప్పి తీసుకొచ్చి వృద్ధాశ్రమంలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ తల్లికి పిచ్చెక్కిపోయింది. ఆవిడ రోజు పెట్టి సర్దేసుకుని అన్నం తిని మా అబ్బాయి వచ్చేస్తాడండి నేను వెళ్ళిపోతాను, మా అబ్బాయి వచ్చేస్తానండి నేను వెళ్ళిపోతాను అని ఇలా చెప్తుంటారు పాపం అందరికీ, వెళ్ళిన వాళ్ళకి. ఆ తల్లి మాకు చెప్పారు, మీకు గుర్తుంది కదమ్మా, అదేంటి వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చి ఇలా దింపి వెళ్ళిపోయాడండి, ఆవిడకి పిచ్చి వచ్చేసింది. ఎవరిని నమ్ముతారు ప్రపంచంలో మీరు? కాలోహి దురతిక్రమ. వాళ్ళకొచ్చిన కష్టం కన్నా మీకొచ్చిన కష్టాలు పెద్దవా? ఒక పిసరు జ్వరం వస్తే, ఒక చిన్న ఎదురు దెబ్బ తగిలితే, కొద్ది పిసరు మోకాలు నెప్పెడితే భోరుమని ఏడ్చేసి పరమేశ్వరుడు ఇంత వైభవాన్నిచ్చి, ఇల్లిచ్చి, వాకిళ్ళిచ్చి, ఉద్యోగాలిచ్చి, ఎప్పుడో చేసుకున్న పాపకర్మకి చిన్న కష్టం ఒక్కటి పెట్టినంత మాత్రం చేత దిగాలు పడిపోయి, నేలన పడిపోయి, గుండెలు బాధేసుకుని, లేనిపోని నిరుత్సాహం తెచ్చేసుకుని, ఎప్పుడూ కష్టాలే ఆలోచించుకుంటూ నేనేమిటి ఇలా ఉందండి, నేనేమిటి ఇలా ఉందండి అని బతకడం నీ అంత నువ్వు పాడు చేసుకున్న జీవితమా? ఈశ్వరుడిచ్చినటువంటి ఉజ్వలమైన జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావా? ఒక్కసారి భీష్ముడి స్తోత్రం చదువు. అంతటి పాండవులకి కష్టం వచ్చింది, వాళ్ళు దిగాలు పడిపోయారా? పడిపోలేదే. పాండవులు తమ జీవితాలు పండించుకుని మోక్ష మార్గంలో వెళ్ళిపోయారు, కృష్ణుణ్ణి నమ్ముకుని వెళ్ళిపోయారు. నువ్వు ఎందుకు వెళ్ళలేవు? భీష్మస్తుతి కేవలం వినడానికి కాదు. భీష్ముడు ఏదో పద్యం చదివాడండి ఆ రోజున, నేను సారా పద్యం చదివేసి మీకు అర్థం చెప్పడానికి కాదు. భీష్మస్తుతి మీరు ఆ పద్యాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే మీ కష్టాన్ని తట్టుకోవడానికి అదొక టాబ్లెట్. ఎంత గొప్ప పద్యం చెప్పాడో చూడండి. ఆ మాట చెప్పి ఆయన అంటాడు, కృష్ణుడి వంక చూసి ఇంకా ప్రాణోత్క్రమణం చేసే సమయం ఆసన్నం అయిపోతుంది, ఏకాదశి ఘడియలు వచ్చేసాయి. ఆయన అన్నాడు, త్రిజగన్మోహన నీలకంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలముపయింద్రంజిల్లా నీలాల కవ్రజ సంయుక్త కుంతలములు ఆ నుదిటిపై నొప్పంగా మా విజయుంచేరెడు వన్యకాడుమది నావేశించు నెల్లప్పుడు. ఎంత గొప్ప మాట అంటాడంటే, నా మనస్సునందు సర్వకాలముల యందు ఉండవలసిన వాడెవడు? త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలముపయింద్రంజిల్లా నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంపై విజృంభింప మా విజయుంచేరెడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు.
ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత చిన్నతనం నుంచి మనిషి జీవితంలో నేర్చుకోవలసింది నేర్పుతున్నాడు భీష్ముడు. బాహ్య పూజ కాదు, బాహ్య పూజ ఎంతసేపు చేస్తారు, ఇక్కడ పెట్టుకోవాలి పరమాత్మని, ఎలా పెట్టుకోవాలో నేర్పుతున్నాడు. త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప, మూడు లోకములను కూడా ఆకర్షించగలిగినటువంటి నల్లటి కాంతితో మిరిసిపోతున్నవాడై త్రిజగన్మోహన నీలకంఠితను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలముపయింద్రంజిల్ల, లేత సూర్యుని యొక్క కిరణములు పడుతున్నప్పుడు పసుపచ్చ రంగులో ఎలా మెరిసిపోతాయో అటువంటి పట్టు పీతాంబరం కట్టుకున్నవాడై భగవంతుణ్ణి లోపల స్మరించడం అంటే అదండి. ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలముపయింద్రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యం వై విజృంభింప మా విజయుంచే రెడువన్నెకాడు. ఆ పిలవడంలో ఆప్యాయత చూడండి. మా విజయుంచే రెడువన్నెకాడు. మా విజయుడేమిటి? ధర్మమునందు నిలబడి కృష్ణుడి సారథిగా చేసుకున్నవాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీ తిర్మమ. సర్వకాలముల యందు కృష్ణుణ్ణి ఆశ్రయించి ఉన్నవాడు. అటువంటి విజయుని చేరని వన్యకాడైనటువంటి కృష్ణుడున్నాడే, ఆయన కుంతలములు ఇలా ముఖం మీద పడుతుండగా పచ్చని పట్టుపుట్టం కట్టుకుని మెరిసిపోతున్న కాంతితో నిలబడినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఉన్నారే, ఆయన సర్వకాలముల యందు మది నావేశించు నెల్లప్పుడు, ఎప్పుడు నా మనస్సులో ఆ కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపము నిలబడిపోవుగాక. ఇది ఆయన చేసిన స్తోత్రం. నేను పూజామందిరంలో బాగా పూజలు చేయాలి, కోటిపత్రి పూజ చేయాలి, ఇది అడగలేదు ఆయన. ఏది కావాలో చెప్తున్నాడు. నా మనస్సునందు ఎప్పుడు కృష్ణుడు నిండి నిబిడీకృతమైపోవాలి అని ఆయన అంటారు. మహానుభావుడు ఆ అడగడంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? బాహ్యంలో కాదు ఉండవలసింది. ఇక్కడ పరమాత్మని ప్రతిష్ఠ చేసుకోవాలంటే ముందుండవలసినటువంటిది భక్తి. ఆ ఎదురుగుండా ఉన్నవాడు ఎటువంటి వాడు అన్నది ఆయన గుర్తించాడు. హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయముం పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చయు బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్. అశ్రాంతమున్ ఎప్పుడు విడిచిపెట్టకుండా చింతింతూ ఆయన గురించే స్మరణ చేస్తూ నేను పొంగిపోతుంటాను. ఎలాంటి వాణ్ణి? హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై. ఆయన కర్మ కాలిందా? ఎక్కడో పాలసముద్రంలో ఆదిశేషుడి మీద ఇలా చెయ్యి అలవోకగా పెట్టుకుని పడుకుంటే హాయిగా రెండు పాదములను జాపి పడుకున్నటువంటి స్వామి యొక్క పాదార విందములను చూసి లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆ లక్ష్మీదేవి ఒత్తుతున్నటువంటి పాదముల చేత శోభిస్తున్నటువంటి పరమాత్మ ఎక్కడో దివ్యమంగళ విగ్రహుడై ఉండవలసినటువంటి వాడు, రాశీభూతమై అలా యోగులకు దర్శనమిచ్చేటటువంటి స్వరూపమున్నవాడు, అంతటా నిండి నిబిడీకృతమై జ్ఞాననేత్రము చేత మాత్రమే తెలియబడేటటువంటి వాడు ఇవాళ ఎటువంటి స్థితికి వచ్చాడు? తనని నమ్ముకున్న వాణ్ణి రక్షించడం కోసమని హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై ఆయన గుర్రాల్ని నడుపుతుంటే, ఏం గుర్రాల్ని నడపడం అంటే మాట్లాడే, అర్జునుడి రథానికి కట్టినటువంటి గుర్రాల యొక్క కళ్యాలన్నింటినీ కలిపి ఎడం చేత్తో పట్టుకోవాలి. పట్టుకుని ఎవరు ప్రతిద్వందో అటువైపుకి నడపడానికి వీలుగా తీసుకెడుతుండాలి. ఒక పక్క చేతులు తెగిపోతుంటాయి, కాళ్ళు తెగిపోతుంటాయి, భయంకరమైన యుద్ధం జరుగుతుంటుంది. ముందు సారథిని కొడతారు పైగాను. ఒక చేత్తో ఆ వేత్రదండం పట్టుకోవాలి, ఆ గుర్రాల్ని అదల్చడానికి హై హై అంటుండాలి. అవి పట్టుకుని నడుపుతుంటే ఆ ముందు వెళ్ళిపోతున్నటువంటి రథాల వల్ల, ఆ జోరు వల్ల, పెద్ద పెద్ద ఘీంకారాలు చేస్తూ పడిపోతున్న ఏనుగుల వల్ల, సకిలిస్తున్న గుర్రాల వల్ల యుద్ధభూమిలో పైకి బోలెడంత మట్టి రేగుతుంది. ఆ రేగిన మట్టి అంతా స్వామి ఒంటి మీద పడిపోయింది. ఇంత మట్టి పడిపోయి యుద్ధభూమిలో గుర్రాల యొక్క కళ్యాలు పట్టుకుని చేతిలో ఆ వేత్రదండం పట్టుకుని గుర్రాల్ని తోలుతూ సూర్యోదయానికి నించున్నవాడు సూర్యాస్తమయం వరకు అర్జునుడికి సారథ్యం చేశాడయా. తనని నమ్ముకున్న వాడి కోసం ఎంతకి జారిపోయాడు నా తండ్రి. హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై. అసలు అలసటంటే ఏమిటో తెలియదు మా స్వామికి. ఎందుకని? ఎప్పుడు అంతగా ఆరాధింపబడుతూ హాయిగా ఉండేటటువంటి స్వామి యుద్ధం చేసి చేసి రథాన్ని అటు తిప్పి ఇటు తిప్పి కాసేపటికి అర్జునుడు అంటాడు భీష్ముడి వైపుకు పోని అంటాడు. భీష్ముడి వైపుకి తీసుకెళ్ళాలి.
ఎవరో వస్తారు, వచ్చి అయ్యా అక్కడ ద్రోణుడు చాలా మందిని చంపేస్తున్నాడు అర్జున మీరు రావాలంటాడు. ద్రోణుడి వైపుకు పోని అంటాడు, మళ్ళీ గబగబా ద్రోణుడి వైపుకి తీసుకెళ్ళాలి. తన యొక్క శాసనము చేత, తన కంటి చూపు చేత లోకములనన్నింటినీ పాలించగలిగినటువంటి శక్తి కలవాడు ఇవాళ తన వెనకనున్నవాడు అక్కడికి రథం పోని ఇక్కడికి రథం పోని అంటే అలాగే బాబాయ్ అని రథం తోలుతున్నాడు. ఏమి ఆశ్చర్యం రా మహానుభావుడిది. అలసట తెలియనటువంటి వాడికి చెమట పట్టింది. నుదురంతా చెమట పడితే తుడుచుకోవడానికి టైం లేదు. ఎందుకని? ఎడం చేత్తో పగ్గాలున్నాయి, కుడి చేత్తో వేత్రదండం ఉంది. ఏది కింద పెట్టి ఉత్తరీయం తీసి ఇలా ఇలా తుడుచుకున్నా ఈ లోపల ఏం ప్రమాదం వస్తుందో, గభాలను ఎవరు బాణం వేసేస్తారో. అందుకని ఇలా కారిపోతున్న చెమటలు కూడా తుడుచుకోకుండా రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నెమ్మోముతో. మామూలుగా అందరూ చూశారండి కృష్ణ పరమాత్మ ముఖాన్ని. అర్జునుడి కోసమని యుద్ధం చేస్తున్నప్పుడు నేను పెట్ల కొట్టేస్తుంటే కవచాలు, అర్జునుడిని రక్షించుకోవడం కోసమని ఆ రథాన్ని అటు ఇటు తిప్పుతూ బాణాలకి దొరకకుండా రక్షించుకోవడం కోసమని ప్రయత్నం చేస్తుంటే సారథిగా ఆయనకి చెమట పట్టేట్టు కొట్టాను. చెమటతో కూడిన కృష్ణుడి యొక్క ముఖాన్ని నేను చూశాను. రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నెమ్మోముతో జయము పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతి చాలా నొచ్చియు. ఎలాగైనా అర్జునుడికి గెలిపించేద్దామని ఎన్ని రకాలుగా రథాన్ని తిప్పినా నేను చేతిలో ధనస్సు పట్టుకుని సారథిని కొట్టాలి కాబట్టి నేను బాణం వెంట బాణం వేసి కొట్టేస్తుంటే ఆయన కవచం పిట్లిపోతే, ఆయన ఒంటికి నేను కొట్టిన బాణాలు తగిలితే ఆయనలోంచి నెత్తురు కారిపోతుంటే ఇంకా అర్జునుడినే రక్షించుకుందామని ఇన్ని దెబ్బలు తిని కూడా కృష్ణుడికి తగలకుండా రథాన్ని అటు ఇటు తిప్పుతున్నటువంటి భక్తపరాధీనుడైన పరమాత్మ ఉన్నాడే, వాడు నా మదిని ఆవేశించు నెల్లప్పుడు, వాడు నా మనస్సు యందు నిలబడుగాక. ఇది ఆయన వెళ్ళిపోయే ముందు చేసుకున్న ప్రార్థన. ఎంతటి మహోత్కృష్టమైనటువంటి వాడో చూడండి. ఆయన అంటాడు, ఇక్కడతో సరి